కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి కనీస బడ్జెట్ను కూడా కేటాయించలేదు. విభజన చట్టాల్లో ఉన్న ప్రకారం కూడా రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన కళాశాల, కనీసం రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ని పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, బీహార్కు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ నాయకులు, 2 కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి అంటున్న టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్తో హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కంప్లీట్గా అవినీతి చేసింది. కంప్లీట్గా దేశంలో లేనటువంటి రాష్ట్రంగా గుర్తిస్తూ ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది అన్నటువంటి నెపంతోనే రాష్ట్రానికి సంబంధించి కనీస బడ్జెట్ను కూడా కేటాయించలేదంటూ కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా మండిపడతా ఉన్నారు. మనతో పాటుగా ప్రస్తుతం టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లాడేటువంటి శ్రీరణ నమస్తే. నమస్తే అమ్మా. ప్రస్తుతం మనం కేంద్ర బడ్జెట్కి సంబంధించి మాట్లాడుకుంటే కేంద్ర రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కేటాయించిన బడ్జెట్ శూన్యమనే చెప్పుకోవాలి. సో దీని పట్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే యుద్ధం ప్రకటించింది. మరి ఎలాంటి యాక్షన్ తీసుకురాబోతా ఉన్నారు? కేంద్ర బడ్జెట్కి సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు కనీసం తెలంగాణలో రాష్ట్రాన్ని గుర్తించలేక తెలంగాణ పదం అనే ఉచ్చరించకుండా దేశంలో 29 రాష్ట్రాలుంటే అందులో తెలంగాణ ఉన్న సంగతి సోయి మర్చిపోయి ఈ యొక్క భారతదేశంలో ఒక రాష్ట్రం తెలంగాణ ఉంది, దాన్ని కూడా బడ్జెట్ కేటాయించాలి, ఆ రాష్ట్రం నుంచి కూడా కేంద్రానికి పన్నుల రూపకంగా ఎన్నో కోట్ల రూపాయలు చెల్లిస్తామన్న సంగతి కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ మంత్రికి తెలియకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తా ఉన్నాను. కేంద్రానికి రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన నిధుల విషయం ఎందుకు మీరు స్పందించలేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీకున్నది ఏదైనా కుర్చీ కాపాడడం కోసం ఇలా చంద్రబాబు నాయుడుకి ఒత్తాసు పలుకుతారు, అదేవిధంగా నితీష్ కుమార్ గారికి ఒత్తాసు పలుకుతారు, కానీ తెలంగాణ రాష్ట్రం చేసిన పాపం ఏందని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అదే విధంగా విభజన చట్టంలోని హామీలు గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తుంగలో తొక్కిన విభజన హామీ చట్టాల గురించి మాట్లాడని నిర్మలా సీతారామన్ గారు ఆ పదవికి అనర్హురాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. వైఆర్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు, ఐటీఆర్ కారిడార్ గురించి మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడారు, గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడారు, విభజన చట్టంలోని పొందుపరిచిన విద్యుత్ సంస్థల గురించి మాట్లాడారు. అదేవిధంగా ఏ జాతీయ ప్రాజెక్టు కూడా ఈరోజు మరి జాతీయ ప్రాజెక్టు తెలంగాణకు ప్రకటించకపోవడం దుర్మార్గమైన చర్య అని సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సప్లిమెంటరీ బడ్జెట్ పెట్టి తెలంగాణకు న్యాయం చేయవలసిందిగానే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు తెలంగాణ నుంచి ట్యాక్సుల రూపంగా తీసుకుంటారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ట్యాక్సులు తీసుకోకండి, మా రాష్ట్రాన్ని మేము మరి పరిపాలించుకుంటాం. ట్యాక్సులే మీకు కట్టాలి, కానీ మీరు బడ్జెట్ మాత్రం ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా వేరే రాష్ట్రాలకు తరలిస్తుంటే తెలంగాణ ఉద్యమం పుట్టిన గడ్డ, తెలంగాణ సాయుధ పోరాటం చేసిన గడ్డ, తెలంగాణను సంపాదించుకున్న గడ్డ, ఈ గడ్డతో పెట్టుకుంటే ఓ కేంద్ర ప్రభుత్వమా నీకు నూకలు చెల్లాయని సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను, ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సో బైఫర్కేషన్లో భాగంగా కూడా ఇవ్వాల్సినటువంటి హామీలు కావచ్చు, విభజన హామీల్లో విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలను కూడా కేంద్రం ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా విభజన చట్టాలకు సంబంధించి అనేక సందర్భాల్లో లేఖలు రాసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ దానికి స్పందన రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం బడ్జెట్ను కూడా కేటాయించలేదు. సో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది మంత్రులు ఉన్నారు, ఏదైతే ఎంపీలు ఉన్నారు. సో అటు పార్లమెంట్లో కావచ్చు, ఇటు అసెంబ్లీలో కావచ్చు, 2 దిక్కులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తాం బీజేపీ? ఇప్పుడు ఈరోజు 8 మందిని ఎంపీలను గెలిచి తెలంగాణ సమాజం అంతా ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఈ పనికిరాని ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించినాం 8 మందిని, ఈ ఎంపీలను ఎందుకు గెలిపించినామని ఇలా ఆత్మ పరిశోధన చేసి నిజంగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఏమన్నా తెలంగాణ మేము బిడ్డలము, తెలంగాణలో పుట్టినము, తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచినామని చెప్తే నిజంగా వాళ్ళు రాజీనామా చేసి ఇలా పోరాటంలో పాల్గొనాలి కేంద్ర ప్రభుత్వం మీద. ఒకనాడు ఎంపీలు విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడలే, వైఆర్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే, రైతులకు మినిమం ధర ఇవ్వడంలో మాట్లాడే, ప్రధానమంత్రి దగ్గరకు పోయి మా రాష్ట్రానికి కావాల్సిన డిమాండ్లు ఇవని ఇంతవరకు చెప్పని పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని. గతంలో 4 మంది ఎంపీలు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి ఉండే, కేంద్ర మంత్రి ఒక దద్దమ మంత్రి, కేవలము తన ఆర్భాటము తన పదవిని ఎంజాయ్ చేయడానికే ఉపయోగించింది తప్ప తెలంగాణ ప్రయోజనాలకు మాత్రం ఏనాడు కేంద్ర మంత్రి ఉపయోగించలేదు. అదే విధంగా ఇలా బండి సంజయ్ గాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేసి ముక్కు నేలకు రాసి తెలంగాణలో అడుగు పెట్టాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. అదే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రధానమంత్రి ఉండి ఒక బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నాడు.
కానీ బీసీలకు చేసింది ఏందని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇలా హానరబుల్ కోర్టు సుప్రీంకోర్టు జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలంటే మా దౌర్భాగ్య ప్రభుత్వం మేము చేపట్టామని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన దౌర్భాగ్య ప్రభుత్వం అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం. మరి బీసీ ప్రధానమంత్రి ఉంటేంత ఊడితేంత అని సందర్భంగా నేను మనవి చేస్తాను. బీసీలకు అన్యాయం చేసింది ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదని సందర్భంగా అడగదలుచుకున్నాను. 2,500 కులాలు ఉంటే 130 కోట్ల భారతదేశానికి జనాభా ఉంటే 70 కోట్లు బీసీలు ఉన్నారు. ఇలా 70 కోట్ల బీసీలకు మీరు చేసింది ప్రత్యేక బడ్జెట్ ఎంత ఇచ్చిరని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. బీసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఇయ్యారని మనం చేస్తాను. అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్ మాత్రం చట్ట భద్రత కల్పించి జాతీయ రాష్ట్రాల బీసీ కమిషన్కు మీరు ఉత్సవ విగ్రహాలకి ఎందుకు ఎట్టిరని అంటే బీసీల పక్షపాతి కాదు, బీసీల వ్యతిరేక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. కనుక ఇప్పటికైనా తెలంగాణ పట్ల మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పురిటిగడ్డ ఉద్యమాల వేదిక ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వాలను ఎన్నో చూసింది. మరొక్కసారి మరి కేంద్ర ప్రభుత్వ దండెతనికే మా రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో మరి సానుభూతి అదే నిరాహార దీక్ష చేసిరు బడ్జెట్కు వ్యతిరేకంగా. అదే వారికి సానుభూతి ప్రకటిస్తూ రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా భట్టి గారి నాయకత్వంలో, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ముఖ్యమంత్రి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి నిరసనలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సప్లిమెంట్ బడ్జెట్ పెట్టి మీరు తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నిధులు, న్యాయమైన హక్కులను మీరు రిలీజ్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని సందర్భంగా మనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అంటే ఒక పెద్దన పాత్ర పోషించాలి, కానీ ఒక చిన్నోనికి ఒక పాత్ర పెద్దోనికి ఒక పాత్ర పెడితే సభ్య సమాజం ఊరుకోదు, అది ప్రజాస్వామ్యం పరిడదిగలదని సందర్భంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సప్లిమెంటరీ బడ్జెట్ కేటాయించాలి. కేంద్రం వైఖరించిన తీర్పు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కేటాయించకపోతే ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా